ప్రేమ ప్రపంచంలో ఎవరికి అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది. అందులో నేను. ఏ పవన్, పవన్ జస్ట్ వెయిట్ రా. ఏంట్రా పిలిస్తే పలుకో? అదేం లేదురా. చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా. నా ఫేస్ చూస్తే నీకు అలా అనిపిస్తుందారా? మరి ఎందుకురా డల్గా ఉన్నావు అంటే నువ్వు చెప్తావారా? కానీ నీకు చెప్తా. నువ్వెవరో ప్రేమించావు కదా. నీకెలా తెలుసురా? ప్రేమలో ఉన్నావులేరా, కొంచెం తెలివిగా మాట్లాడతారు. ఏంటి నీలాగా ఎవరో అమ్మాయి. రసిక. మరి వెళ్ళి చెప్పురా. తను ఎక్కడ ఉంటుందని భయంగా ఉందిరా. మనకేంట్రా, రసీ కప్తే జెసికా, జెసి కప్తే నసికా, ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. నా దృష్టిలో అమ్మాయి లాంటి ఆప్షన్స్ కాదురా చూస్ చేసుకోవడానికి. మరి వెళ్ళి చెప్పు. భయం. వంటాడే ప్రేమ ప్రేమ నీ వెంటనే వస్తున్నా, నీ చిరునవ్వై నీ వెనకాలే. వంటాడే ప్రేమ ప్రేమ నీ వెంటనే వస్తున్నా, నీ చిరునవ్వై నీ వెనకాలే. రే, ప్రపంచంలో దీనికి ఏదైనా అడ్డు ఉండొచ్చు, కానీ ప్రేమ మాత్రం భయం అడ్డు కాదు. సరే నీకు ఐడియా ఇస్తే, నువ్వు ఎలాగో ఫిల్మ్ మేకరే కదరా, అయితే నీ లవ్ స్టోరీనే తనకు స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చెప్పు. ఈ ప్రేమలో నిజం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు తనను ప్రేమిస్తున్నాను తనకు అర్థమైపోతుంది. హలో. హలో రసిక, ఎక్కడున్నావు? ఇక్కడే రెస్టారెంట్లో ఉన్నాను. నేను 10 minutesలో వస్తా, అక్కడే ఉండు. ఓకే బాయ్. సరే ఓకేరా. హాయ్. హాయ్ రా. అసలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఎక్కడున్నావు చెప్పవు, అసలు ఏం చేస్తున్నావురా? అదేం లేదు రసిక, రీసెంట్గా ఒక స్టోరీ రాస్తున్నాను. దాని క్లైమాక్స్ ఎలా ఎండ్ చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏం స్టోరీ అది? అదొక లవ్ స్టోరీ. అది నేను ఒకసారి చెప్తా నీకు. అది ఎలా ఉందో చెప్పకపోయినా? సరే చెప్పు. నీ దగ్గర పెన్ పేపర్ ఉందా? ఎవరైనా రెస్టారెంట్కి వచ్చేటప్పుడు పెన్ పేపర్ తీసుకొస్తారా? ఎలా చెప్పాలి? బేరర్. సార్ అడ్రస్? 4 glasses వితౌట్ వాటర్ తీసుకుంటా. సార్ చెప్పేది నీకే అర్థం కావట్లేదా? 4 glasses వితౌట్ వాటర్. ఓకే సార్. యా.
రే సర్లే వదిలిపెట్టేసే. ఇందులో 4 క్యారెక్టర్స్. ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక తమ్ముడు, అమ్మాయిని చాలా రోజులు ప్రేమిస్తున్నా ఇంకో అబ్బాయి. కొన్ని విషయాల వలన కొన్ని పనులు జరుగుతాయి, కానీ కొన్ని పనుల్లో కొన్ని విషయాలు జరగవు కదా. అలా అనుకోకుండా జరిగిన విషయమే ఈ 4th క్యారెక్టర్. ఇమాజిన్ మీ. ఈ అమ్మాయి ఆ అబ్బాయి అంటే నాకు చాలా రోజుల నుంచే తెలుసు, కానీ అమ్మాయికి నీకు తెలియదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక మదర్కి బేబీ పుట్టగానే ఆ మదర్కి తెలుస్తుంది ఆ బేబీ తన డాటర్ అని, కానీ ఆ డాటర్కి తెలియదు కదా తన మదర్ అని. నా సిచ్యువేషన్ కూడా అంతే. ఆ అమ్మాయికి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకునేవాడిని. ఇక అమ్మాయి తమ్ముడు నాకు అనుకోకుండా ఏర్పడిన ఒక పరిచయం, దానివల్ల కలిగిన అఫెక్షన్. ఎలాంటి అఫెక్షన్ అంటే, మన బాధని మన హ్యాపీనెస్ని కొన్నిసార్లు మన పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో బ్రదర్స్తో కానీ షేర్ చేసుకోలేం, కానీ అలాంటి అఫెక్షన్ కూడా అలాంటి ఫీలింగ్స్ కూడా షేర్ చేసిన అఫెక్షన్ ఈ అబ్బాయికి అంటే నాకు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడితో ఏర్పడుతుంది. ఈ అమ్మాయి చాలా నుంచి ప్రేమిస్తున్న ఇంకో అబ్బాయి. ఈ అబ్బాయి అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఎలా అంటే సేమ్ చుట్టూ బాడీగాలు తిరుగుతాడు చూడు, అలా అన్నమాట. కానీ అమ్మాయికి నచ్చేది కాదు ఆ అబ్బాయి బిహేవియర్. ఇక 4th క్యారెక్టర్. ఇలా కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిన అమ్మాయి, నాకు అనుకోకుండా పరిచయమైన అబ్బాయి ఒకేసారి ఎదురవుతారు. ఇక నాకు తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి అబ్బాయి బ్రదర్స్ అండ్ సిస్టర్ అని. నేను చాలా షాక్ అయ్యా, అదేవిధంగా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యా. ఇలా 3 ఫ్రెండ్స్ అవుతారు. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు, ఈ 4th క్యారెక్టర్ అంటే నేను. ఆ అమ్మాయి నాతో ఎక్కువ మాట్లాడేది కాదు, ఎప్పుడు సైకిల్ చేస్తూ ఉండేది. ఏంటా రస్కా నీ వైపే చూస్తుంది? నన్ను చూస్తూ కంటి చూపే మాయ చేసిందే, గుండెలో తుల్లోన ప్రాణం నవ్వమంటుందే. నిన్ను చూస్తూ గుండె చప్పుడు ఆగనంటోందే, మాట దాటని మౌనమీటు చూడమంటోందే. ఇది కలయా నిజమా ప్రేమ, నీ చిరునవ్వే చాలందే. కానీ ఆ సైకిల్లో నేను కొత్త అర్థం వెతుకునేవాడిని. ఏంటి అర్థమవుతుందా? అర్థమవుతుంది కానీ చెప్పరా బాబు. ఇలా 3 అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. ఇంతలో అబ్బాయికి అంటే నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది, అమ్మకి సీరియస్, అర్జెంటుగా ఇంటి రమ్మని. వెంటనే నేను బైక్ తీసాను, స్టార్ట్ చేశాను, స్టార్ట్ కావట్లేదు, మళ్ళీ స్టార్ట్ కావట్లేదు. ఇక నాకు అర్థం కాదు ఏంటంటే, నేను బైక్కి ఏం ఆన్ చేయలేదు. అప్పుడు ఆటోమేటిక్గా నా ఐస్ క్లోజ్ అయ్యాయి, నా కళ్ళ నా అమ్మాయి ఫేసే కనిపించింది. వెంటనే నా బైక్ డైరెక్షన్ మారింది, కాన్సన్ట్రేషన్ చేంజ్ అయింది. నా మైండ్లో అమ్మాయిని చూడాలని ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని చూశాను. అప్పుడు 100 మీద స్పీడ్ ఒకేసారి 0కి వచ్చినట్టు అనిపించింది. అమ్మాయిని చూసిన ఒక్క సెకండ్ అర్థమైంది నా అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నానని. ఇలా ఎన్ని రోజులు ఫ్రెండ్స్గా హ్యాపీగానే ఉన్నాం కదా, మరి ఎందుకు నాకు ఫీలింగ్ కలిగిందని ఆలోచిస్తే తను నాకు ఇక్కడ కనెక్ట్ అయింది అనుకున్నా, కనెక్ట్ అయింది ఇక్కడ. తప్పు అనిపించింది, అవాయిడ్ చేశా, కానీ తప్పలేదు మళ్ళీ కలుసుకోవడం. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, నేను వెళ్ళి అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాను అనుకో, తను ఎలా రియాక్ట్ అవుతుందో అదొక భయం. ఒకవేళ అమ్మాయి ఓకే అందనుకో, తన తమ్ముడు ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ చేసింది మా సిస్టర్ గురించి అనుకుంటాడని అదొక బాధ.
ఇది క్లైమాక్స్ సిచ్యువేషన్ రసిక. స్టోరీ బాగుందా? ఇలా నా క్లైమాక్స్ ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కావట్లేదు రసిక. హలో మేడం, అర్థమవుతుందా? పవన్, నీ స్టోరీలోని క్లైమాక్స్కి ఆన్సర్ దొరకాలంటే నేను అడిగే 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. అప్పుడు నీకే అర్థమవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ అమ్మాయి వెనుక చాలా సంవత్సరాల నుండి ఇంకొక అబ్బాయి తిరుగుతున్నాడని చెప్పావుగా, మరి ఆ అమ్మాయి అబ్బాయినే ప్రేమించవచ్చుగా? చెప్పు. ఆకాశంలోని చందమామ, తిరునాళ్ళలో ఉన్న బొమ్మలు, ఇవందరూ నచ్చుతాయి. కానీ వాటికి నచ్చుతామా లేదా అని ఒక్కసారి ఆలోచించాం. ఎందుకంటే వస్తువులు కదా, వాటి డెసిషన్తో మనకు పెద్ద పని లేదు. కానీ మనం మనుషులం. ఒక అమ్మాయి నువ్వు నాకు వద్దు అని అందనుకో, ఎందుకని అడగద్దు. అదే కావాలి అని అందనుకో, తను చచ్చేదాకా వదిలిపెట్టద్దు. ఇక అబ్బాయి అంటావా, ఈ రెండిట్లను ఫెయిల్. తన అమ్మాయిని అడగటంలోనూ, తను చెప్పిన మాటను గౌరవించడంలోనూ. అందుకే అమ్మాయి తను పిలిచినా పలకదు, చూసినా పట్టించుకోదు. ఇంకా ప్రేమలా పుడుతుంది. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకంత ఇష్టం అంటే ఆ 4th క్యారెక్టర్కి. అమ్మాయి నా పక్కన ఉంటే ఆనందంగా ఉంటుంది. తను చూస్తే చాలా ఏదైనా చేయగలుగుతాను నమ్మకం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. జీవితానికి 2 చాలావా? ఆనందం, నమ్మకం. గాలి లేకుండా పరిగెత్తాలనిపిస్తుంది, గాలి లేకుండా బ్రతికాలనిపిస్తుంది. ఒకవేళ అమ్మాయి ఒప్పుకుందనుకో, అప్పుడు నేను ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడని కూడా నాతో ఇంత క్లోజ్గా ఉంది మా సిస్టర్ గురించే అని. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాస్లో వాటర్ ఉంటుంది కదా, ఈ గ్లాస్కో వాల్యూ. లేకుంటే నాలంటూ ప్రాపర్టీలా యూజ్ చేస్తాడు. నా లైఫ్లో అమ్మాయి ఒక్కతే ఉంటే చాలదు, తనతో పాటు తన తమ్ముడు ఉంటేనే నా లైఫ్కో వాల్యూ, నా ప్రేమకో వాల్యూ. నేను అడుగుతా ఒకటి చెప్పు. బై సపోజ్ ఏంటి? బై సపోజ్ మనకేదో సునామో గినామో వచ్చి పైకి పార్సల్ అవుతున్న టైంలో నీకేదో నేట్ చూపు లాంటి దొరుకుతున్నా వదిలిపెడతావా? చచ్చినా వదిలిపెట్టావు. నేను కూడా అంతే, వాడిని చచ్చే వరకు వదిలిపెట్టాను. ఒకవేళ అమ్మాయి ఇస్తాను అనుకో, మొదట తనని ఎలా ప్రేమించావో జీవితాంతం తనని అలాగే ప్రేమిస్తానని నమ్మకంగా చెప్పగలవా? ఒకవేళ నువ్వు అందనుకో, అప్పుడు నువ్వు ఉండగలవా? రసిక, ప్రేమ అనేది ఒకే ఒక సెకండ్లో కలిగే ఫీలింగ్ మా. అది ఎప్పుడు మనతో ఉండాలనుకోవడం మన అవసరం కోసం చేసేది ఆలోచన. దానివల్ల కలిగేది అవకాశం. అవకాశమే మనం నమ్మి ప్రేమించిన అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తూ ఉండాలని నమ్మకంతో ఉండటమే. ఆ నమ్మకం నాకు చాలా ఉంది. అంటే అబ్బాయికి. మరి నువ్వంటే? అమ్మాయి లేకుండా కష్టమే, ఇక లైఫ్ అంతా బోర్. కానీ బాధని భరించడానికి ఉంది. అసలు నిజమైన ప్రేమ చావో తెలుసా? అసలు చస్తే అది నిజమైన ప్రేమే కాదు. అది తెలియక చాలామంది అర్థం కాని డెసిషన్ తీసుకుంటున్నారు. లాస్ట్ క్వశ్చన్. 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, మళ్ళీ ఏంటి? ప్లీజ్. అర్థమైందిలే. ఆ అమ్మాయి అంటే అబ్బాయికి ఎంత ఇష్టం అని మళ్ళీ చెప్పమనేగా. ఎంత ఇష్టం అంటే తను మాట్లాడే ప్రతి మాట గౌరవిస్తాడు. తను చూసే ప్రతి చూపుకి తన ఆలోచన అవుతాడు. తను ఇష్టమని అందనుకో, ఏదైనా తెచ్చిపెట్టే రాముడు అవుతాడు. తన కష్టమని అందనుకో, తన ముందు యుద్ధం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఊపిరికితాడు, ప్రాణం అవుతాడు. ఓకే రసిక, నేను వెళ్తున్నాను, నాకు చిన్న వర్క్ ఉంది. పవన్, ఈ స్టోరీలో హీరోయిన్ నేనే కదా? ఈ కాయిన్ వెనుక ప్రపంచం అంతా ఉన్నా లేకున్నా నువ్వు ఒక్కడివి నాతో ఉంటే చాలు పవన్. ఒక నిమిషం.
హలో సిరాజ్, ఎక్కడ్రా? ఇటు చూర్రా బాబు. ఐడియా ఇచ్చిందే నేను, అది వర్కౌట్ అయిందో లేదో చూడాల్సి ఇంకో నేనే కదరా. అసలు నిజమైన ప్రేమ చావో తెలుసా? అసలు చస్తే అది నిజమైన ప్రేమే కాదు. అది తెలియక చాలా మంది అర్థం కాని డెసిషన్ తీసుకుంటున్నారు. కథ అన్న ఓ మాటని, ప్రేమ అన్న ఓ పదాన్ని చెప్పినమ్మ ఈ సీతకి రాముడు. కథ అన్న ఓ మాటని, ప్రేమ అన్న ఓ పదాన్ని చెప్పినమ్మ ఈ సీతకి రాముడు. తను దక్కదన్న ఓ బాధని కళ్ళలోనే దాచిన రాముడు. కథ అన్న ఓ మాటని, ప్రేమ అన్న ఓ పదాన్ని చెప్పినమ్మ ఈ సీతకి రాముడు. కథ అన్న ఓ మాటని, ప్రేమ అన్న ఓ పదాన్ని చెప్పినమ్మ ఈ సీతకి రాముడు. తను దక్కదన్న ఓ బాధని కళ్ళలోనే దాచిన రాముడు. ప్రేమ ప్రపంచంలో ఎవరికి అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది. అందులో నేను. అవును, ఇది ఎప్పుడూ ఆన్సర్ లేని క్వశ్చన్ లాంటిది. మన చేతిలో ఉన్న గాలిపటం, దాన్ని గాల్లో ఎగిరివేశాక ఉండే గాలిపటం రెండూ ఒకటే. అది మనం దూరం పోయే కొద్దీ మారుతుంది అనుకుంటాం, కానీ దానిలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రేమలో కూడా అంతే. మనం చూసే విధానంలోనే ఉంటుంది, కానీ ప్రేమలో ఎప్పుడూ మార్పు ఉండదు. ప్రతి తెలుగు అక్షరంలో ఒక నిజం ఉంటుంది, ప్రేమలో కూడా అదే నిజంగా నిలకడగా అలాగే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది ప్రేమ ఒకటే. అసలు నిజమైన ప్రేమ చావు తెలుసా? అసలు చేస్తుంది నిజమైన ప్రేమే కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు ఈ అబ్బాయి నన్ను ఇంతలా ఇష్టపడుతున్నాడు, నన్ను ఎందుకు కావాలనుకుంటున్నాడు అని ఆ అమ్మాయి ఆ ఒక్క నిమిషం ఆలోచించేలా చేయడమే ఈ కథకు ఒక ముఖ్య గమ్యం. సో ఫ్రెండ్స్, డోంట్ టేక్ ఎనీ రాంగ్ డెసిషన్స్. ఇంటి దగ్గర మిమ్మల్ని ప్రేమించే మీ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు.